సో హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇన్ డెప్త్ కంపారిజన్ ఆఫ్ రియల్మీ GT6 అండ్ OnePlus 12R పైన రీసెంట్ గా చేసిన ఇన్ డెప్త్ కంపారిజన్ వీడియోకి చాలా మంచి వ్యూస్ ఇచ్చారు, ఎంతో రీచ్ ఇచ్చారు. సో అదే ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేశాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎందుకు ఈ వీడియోలో స్టార్ట్ చేశానంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఏం మొబైల్ ఫోన్ కొనాలని. ఎందుకంటే ప్రతి మొబైల్ ఫోన్ కంపెనీ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ ప్రీమియం, ఫ్లాగ్షిప్ కిల్లర్ ఎక్సెట్రా ట్యాగింగ్స్ తోనేసి బయట అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్ కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ వస్తాయి అన్నట్టుగా అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు. అందుకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఏ మొబైల్ ఫోన్ కొనాలని. రీసెంట్ గా లాంచ్ అయిన 2 మొబైల్ ఫోన్స్ తీసుకొని ఇన్ డెప్త్ కంపారిజన్ అయితే చేశాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలనే క్లారిటీ మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో కేస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, డివైస్ సిమ్ ఎజెక్టర్, చార్జర్ అండ్ కేబుల్ తో వస్తుంది. డిజైన్ విషయానికి వచ్చినట్టయితే OnePlus 12R వచ్చేసి మనకి మెటల్ ఉంటుంది సైడ్ కి, బ్యాక్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. రియల్మీ GT6 విషయానికి వచ్చినట్టయితే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. రియల్మీ GT6 వచ్చేసి మనకి IP65 రేటింగ్ తో వస్తే OnePlus 12R వచ్చేసి IP64 రేటింగ్ తో వస్తుంది. థిక్నెస్ విషయానికి వచ్చినట్టయితే 8.8 mm థిక్నెస్ OnePlus ఉంటే 8.6 mm థిక్నెస్ రియల్మీకి ఉంటుంది. OnePlus వచ్చేసి 207 grams వెయిట్ ఉంటే రియల్మీ వచ్చేసి 202 grams వెయిట్ తో వస్తుంది. డ్యూరబిలిటీ సెంట్రిక్ గా చూసుకుంటే OnePlus బెటర్ అని చెప్పుకోవచ్చు రియల్మీ కంటే. 2 మొబైల్ ఫోన్స్ ని కూడా మనం ప్రాపర్ గా అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ రెండిట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ రెండిట్లో 3D కర్వ్డ్ డిజైన్ ఉంటుంది. రెండు కూడా గుడ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియం అని చెప్పుకున్నా గానీ గుడ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లో 6.8 inch 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. OnePlus వచ్చేసి మనకి ఫ్లూయల్ AMOLED టెక్నాలజీ ఉంటే రియల్మీ వచ్చేసి కేవలం AMOLED డిస్ప్లే మాత్రమే ఉంటుంది. బట్ ఇందులో మనకి 10-bit ప్యానల్ ఉంది రెండిట్లో. HDR10, HDR10+ ని కూడా సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ ని చూడడం పైన ఎలాంటి అప్డేట్ అయితే లేదు. బట్ OnePlus లో ఫ్లూయల్ AMOLED టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా రియల్మీ మంచి డీటెయిలింగ్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు బ్రైట్ డిస్ప్లే కూడా ఉంటుంది OnePlus తో కంపేర్ చేసినట్టయితే. రెండిట్లో కూడా మనకి 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, LTPO టెక్నాలజీతో కూడా వస్తుంది. అండ్ అవుట్డోర్ చెప్పే ముందు ఇండోర్ కండిషన్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి 1600 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ రెండిట్లో ఉంటుంది. ఇప్పుడు అవుట్డోర్ విషయానికి వచ్చినట్టయితే అవుట్డోర్ లో మనకి OnePlus వచ్చేసి 4500 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటే రియల్మీ వచ్చేసి 6000 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. వీళ్ళు ఇది ల్యాబ్ లో టెస్ట్ చేసి అచీవ్ చేసాం కొన్ని కండిషన్స్ అన్నట్టుగా అయితే చెప్తున్నారు. డిజిట్స్ లో వేరియేషన్ ఉన్నా కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు మీకు ఈ బ్రైట్నెస్ లో, ఎందుకంటే 6000 nits అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మనకి రియల్మీలో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 2500 టచ్ శాంపింగ్ రేట్ అయితే ఉంటుంది. సో ఆడియో విషయానికి వచ్చినట్టయితే హైరస్ ఆడియో ఉంటుంది వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో. అండ్ బోత్ మనకి రెండిట్లో కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. OnePlus లో మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటే రియల్మీలో వచ్చేసి మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి రియల్మీలో లౌడ్ ఆడియో ఉంటుంది, OnePlus లో క్రిస్ప్ అండ్ క్లియర్ ఆడియో అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 2 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. OnePlus వచ్చేసి 8 Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, రియల్మీ వచ్చేసి 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. క్లాక్ స్పీడ్ విషయానికి వచ్చినట్టయితే OnePlus మనకి 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటే రియల్మీ 3.0 GHz కి ఆగిపోతుంది. రియల్మీ గుడ్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది OnePlus తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఎందుకంటే మనకి OnePlus 12R వచ్చేసి UFS 3.1 ఉంటే రియల్మీ వచ్చేసి UFS 4.2 ఉంటుంది. రెండిట్లో LPDDR5X కి సంబంధించిన ర్యామ్ ఉంటుంది. OS విషయానికి వచ్చినట్టయితే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి OnePlus కో పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియల్మీలో కొంచెం బ్లాట్వేర్ అయితే ఉంటుంది. రెండు మనకి డిఫాల్ట్ డైలర్స్ తో వస్తూ ఉంటాయి. అంటే మనం కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తే అవతలకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. వెళ్ళొద్దు అనుకుంటే మాత్రం గూగుల్లోకి వెళ్ళి సింపుల్ గా ఓడైల్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు కాల్ రికార్డ్ చేసుకున్నప్పుడు అవతలకి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 3+4 అంటున్నారు OnePlus వాళ్ళు. 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రియల్మీ విషయానికి వచ్చినట్టయితే 4+4 years ఆఫ్ అప్డేట్స్, 4 years ఆఫ్ మేజర్ అప్డేట్స్, 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ దో OnePlus మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. రెండు కూడా లాంగ్ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కమింగ్ 3 to 4 years వరకు కూడా అప్డేటెడ్ గా అయితే ఉంటాయి మొబైల్ ఫోన్స్. రెండిట్లో కూడా AI ఫీచర్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. OnePlus వాళ్ళు ఈ AI ఫీచర్ ని ఫ్యూచర్ లో తీసుకొస్తాం అంటే కమింగ్ అప్డేట్స్ లో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రియల్మీ విషయానికి వచ్చినట్టయితే బేసిక్ AI ఫీచర్స్ ని మాత్రం యూజ్ చేశారు. మీరు మా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ముందు వీడియోస్ చూసినట్టయితే నేను ముందు కూడా చెప్పాను, ఎంత ఏ అప్డేట్ అయినా కూడా స్టిల్ బేసిక్ అప్డేట్స్ మీద మాత్రమే మొబైల్ ఫోన్స్ ని తీసుకొస్తున్నారు. మళ్ళీ ఆ బడ్జెట్ లో తీసుకొస్తున్నామని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాస్ట్ కట్టింగ్ కోసం బేసిక్ ఏ ఫీచర్స్ ని తీసుకొస్తున్నారు అయితే నాకు అర్థం కావట్లేదు. ఏఐని కొంచెం
పెంచేసి కాస్ట్ పెంచినా కూడా జనాలు తీసుకునేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. సో ఓకే, ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే వన్ ప్లస్ కో పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో మనకి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. వన్ ప్లస్ వచ్చేసి 100 watts ఛార్జింగ్ ఉంటే రియల్మీ వచ్చేసి 120 watts ఛార్జింగ్ తో వస్తుంది. 30 minutes టైం పడుతుంది 100% ఛార్జ్ అవడానికి రియల్మీకి. వన్ ప్లస్ వచ్చేసి 45 minutes టైం పడుతుంది 100% ఛార్జ్ అవడానికి. రెండిట్లో 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. రెండిట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఎలాంటి ఫీచర్స్ అయితే లేదు. వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి వన్ ప్లస్ వచ్చేసి వైఫై అలియన్స్ 7 ఉంటే రియల్మీ వచ్చేసి వైఫై అలియన్స్ 6 ఉంటుంది. రెండిట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. వన్ ప్లస్ వచ్చేసి బ్లూటూత్ 5.3 టెక్నాలజీ వస్తే రియల్మీ వచ్చేసి బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఉంటుంది. రెండిట్లో NFC ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది. రెండిట్లో మనకి ఏ ఫేస్ అన్లాక్ అండ్ ఆల్సో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. రెండు ఫాస్ట్ అండ్ అక్యురేట్ గా అయితే పనిచేస్తాయి. మేజర్ గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కెమెరా. ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి రియల్మీలో సోనీ LYT 808 కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రన్ అవుతాయి. వన్ ప్లస్ వచ్చేసి సోనీ IMX 890 సెన్సార్ మీద రన్ అవుతుంది. రియల్మీలో వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ ఉంటే మనకి రెండిట్లో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. కలర్ యాక్యురసీ అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ చాలా బాగుంటుంది రియల్మీ GT6 లో వన్ ప్లస్ 12R తో కంపేర్ చేసుకున్నట్టయితే. పిక్చర్ షార్ప్నెస్ అండ్ ఎక్స్పోజర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. రెండిట్లో మనకి 120° ఫీల్డ్ వ్యూ ఉంటుంది. గుడ్ డీటెయిలింగ్ అని చెప్పుకోవచ్చు వన్ ప్లస్ లో. రియల్మీ GT6 తో కంపేర్ చేసుకున్నట్టయితే వన్ ప్లస్ 12R డీటెయిలింగ్ పరంగా కొంచెం బాగుంటుంది అంతే. ఒకవేళ మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నట్టు ఎక్కువగా పోర్ట్రేట్స్ మీరు ఎక్కువగా దృష్టి పెట్టుకున్నట్టయితే మాత్రం పోర్ట్రేట్ షాట్స్ పరంగా రియల్మీ GT6 గుడ్ డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకో విషయానికి ఏంటంటే మీరు లో లైట్ ఫోటోగ్రఫీ మీరు ఇంట్రెస్ట్ గా ఉంటే మాత్రం వన్ ప్లస్ 12R బాగుంటుంది రియల్మీ GT6 తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఇది కెమెరా విషయంలో. వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోని. రెండిట్లో కూడా మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ విషయానికి వచ్చినట్టయితే 4K 30 FPS తోని రియల్మీ GT6 లో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వన్ ప్లస్ 12R వచ్చేసి 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పాయింట్ ఫర్ GT6 అని చెప్పుకోవచ్చు మనకి కెమెరా వీడియో పరంగా చూసుకున్నట్టయితే. ఓవరాల్ గా చెప్పాలంటే కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకి వన్ ప్లస్ వచ్చేసి 43,000కి వస్తే రియల్మీ వచ్చేసి 40,999కి అయితే వస్తుంది. మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మీరు బ్రాండ్ పరంగా చూద్దాం అనుకుంటే మాత్రం వన్ ప్లస్ బాగుంటుంది. ఆర్ GT6 పరంగా మీరు చూడాలంటే మాత్రం కెమెరా సెంట్రిక్ గా చూసుకుంటే GT6 బాగుంటుంది. మనకి రెండిట్లో ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో వచ్చినా కూడా కెమెరా పరంగా చూసుకున్నట్టయితే రియల్మీ GT6 కొంచెం బాగుంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం వన్ ప్లస్ బాగుంటుంది. అందులో వాళ్ళు కొన్ని స్లైడర్స్ అవి ఇవన్నీ తీసుకొస్తున్నందుకు బాగుంటుంది. అండ్ వన్ ప్లస్ లో ఇంకో ఫీచర్ ఏంటంటే మీరు ఎక్కువగా సైలెంట్ మోడ్ లో పెట్టి మొబైల్ ఫోన్ ని వాడే వాళ్ళు అయితే మాత్రం ఎలెన్ సైడర్ ఉండడం వల్ల మీరు వన్ ప్లస్ కొంచెం సునాయాసంగా వాడేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.